హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు చికెన్ లివర్ని జీడిపప్పు వేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లివర్ ఫ్రై కోసం నేను 1/2 kg లివర్ తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, దీనికి సరిపోను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో వేసుకోవడానికి జీడిపప్పు, ఎల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, అల్లం కుడుక. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని మనం తీసుకున్న కుడుక, జీడిపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాము. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెద్ద ఆనియన్ తీసుకుందాము. దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా బ్లాకిష్ అయితే ఉంటుంది కానీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం చూపెట్టుకున్న అన్నీ దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా చిక్కటి గ్రేవీలా తయారవుతుంది. దీన్ని మనం ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద సరిపోయిన ఆయిల్ పోసుకుందాము. దాంట్లో ఇలాచి, లవంగ, పట్ట ఇవి దూరగా వేపుకుందాము ఆయిల్లో. కొంచెం మిర్చి, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇవి కొద్దిగా వేగినాక మనము మిక్సీ పట్టుకున్న గ్రేవీని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 minutes or 10 minutes ఉడికించుకున్నాక ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. చూడండి, మంచిగా దూరగా ఎగుతున్నది. ఇప్పుడు మనం ఉప్పు కారం పట్టించుకున్న లివర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు అంటుతా ఉంటుంది, మాడుతూ ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఆయిల్లో. 5 minutesకి ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అల్లం పేస్ట్ ఇట్లా ఇదంతా అడుగు అంటుతూ ఉంటుంది, మాడుతూ ఉంటుంది. ఇలా ఆయిల్లో ఉడికినాక మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. మనకు చిక్కటి గ్రేవీ లెక్క వస్తుంటుంది. మనకు లివర్ కూడా వాటర్లో మంచిగా ఉడికినట్టయితే. సో లాస్ట్కి దీంట్లో మనం ధనియాల పొడి ఉన్ను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి వేసుకొని కలుపుకుంటున్నాను. సో లాస్ట్కి మనం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 5 minutes ఉంచేసి దింపేసుకుందాం ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన వేడి వేడి లివర్ ఫ్రై రెడీ. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.